హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 84. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. తన చేతిలోని మొబైల్లో కనిపిస్తూ ఉన్న నిషాన్ ఫోటోని జూమ్ చేసి చూస్తూ, ఎందుకు బావా నీ మనసులో నా మీద దాగున్న ప్రేమని నువ్వు ఎందుకు బయట పెట్టడం లేదు? నేనంటే నీకు ఇష్టమని నీ కళ్ళు చెప్తూ ఉన్నా, నన్ను కేవలం మరదలిగానే చూస్తున్నాను అని నీ పెదాలు చెప్తున్నాయి. నిజం చెప్పు, నీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదా? నిన్ను నేను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్తున్నా, ఎందుకని నీకు నా ప్రేమ అర్థం కావట్లేదు? నన్ను కావాలనే దూరం పెడుతున్నావు. నీతో మాట్లాడడానికి వచ్చినా కావాలనే అవాయిడ్ చేస్తున్నావు. నీ నుండి ఈ నెగ్లిజెన్స్ నేను బేర్ చేయలేకపోతున్నాను బావా అంటూ నిషాన్ ఫోటోకి ముద్దు పెడుతూ బుగ్గల మీదకి జారుతూ ఉన్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది. అభి ఏం చేస్తుందా అని చూడ్డానికి వచ్చిన నిషాన్ అభి తన కోసం అలా బాధపడుతూ ఉండడం చూసి తన మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఐఎమ్ సారీ అభి, నువ్వు నా కోసం ఇంతలా బాధపడుతూ ఉన్నా ఐ కాంట్ హెల్ప్ యూ. మన ఇద్దరి దారులు ఎప్పటికీ కలవవు. ఎందుకంటే నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి అన్నయ్య ఒప్పుకోడు. అన్నయ్యకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోలేను అని అభి వైపు బాధగా చూస్తూ, నేను దూరంగా ఉంటే అయినా నువ్వు నన్ను మర్చిపోతావు, అందుకే మన మధ్య ఈ దూరం తప్పదు అనుకుంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అభి బెడ్ మీద నుండి లేచి బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళి ఆకాశం వైపు అలా చూస్తూ నిల్చుకుంటుంది. ఈ ఆకాశం ఎంత పెద్దగా ఉందో, నా హృదయం అంత ఖాళీగా అయిపోయింది బావా. నక్షత్రాలన్నీ వెలుగుతూ ఉన్నాయి, కానీ నాలో మాత్రం చీకటి తప్ప ఇంకేమీ లేదు. నువ్వు నన్ను లవ్ చేయట్లేదు అన్న ఒక్క మాటతో నా భవిష్యత్తు మొత్తం మోగబోయింది. ఇదిగో ఈ గాలి కూడా నిన్ను గుర్తు చేస్తూ ఉంది. నీ స్పర్శ లేకపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలట్లేదు. నువ్వు లేని ఉదయాలు కూడా నిన్ను గుర్తు చేస్తూ మొదలవుతూ ఉన్నాయి బావా. నిన్ను మర్చిపోవాలి అనుకున్న ప్రతిరోజు నిన్ను ఇంకాస్త ఎక్కువ గుర్తు చేసుకుంటూ నీకు మరింత దగ్గర అవుతున్నాను. నువ్వు నా చేతిని పట్టుకోలేదు, కానీ నా గుండెని మాత్రం బలంగా పట్టుకొని వెళ్ళిపోయావు. నీ పేరు పలకడానికి కూడా ఇప్పుడు నేను భయపడుతున్నాను. ఎందుకంటే నా పెదాలు నీ పేరు పలికిన ప్రతిసారి బుగ్గల మీద నుండి జారుతూ ఉన్న నా కన్నీళ్లు నిజమవుతున్నాయి. నేను నీతో హ్యాపీగా ఉన్న రోజుల్లో నేను ఆ దేవుణ్ణి చాలా ట్రస్ట్ చేశాను. అదే నువ్వు నాకు దూరమైన రోజున అదే దేవుణ్ణి క్వశ్చన్ చేశాను. నిన్ను పొందలేకపోయినా నిన్ను వదలలేకపోతున్నాను. ఇది నా తప్ప, లేదా నాకు శిక్ష? నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకునే నా పిచ్చి ప్రేమ నా గుండెను చీల్చి అందులో నిన్ను జాగ్రత్తగా దాచేసింది. నువ్వు నన్ను ప్రేమించలేదు, ఇది నిజం. కానీ నేను నిన్ను ప్రేమించడం ఆపలేకపోయాను, ఇది కూడా నిజం. అండ్ ఇదే నా ప్రాణం కూడా. నా జీవితంలో నేను లేను, కానీ నా జీవితమే నువ్వు. ఈ జన్మలో నువ్వు నాకు దక్కకపోయినా నా చివరి శ్వాస వరకు నువ్వే నా ప్రేమ. ఐ లవ్ యూ బావా. మొబైల్ రింగ్ అయిన సౌండ్కి ఈ లోకంలోకి వచ్చిన అభి తన చేతిలోని మొబైల్ వైపు చూస్తుంది. చేతన్ కాలింగ్ అన్న పేరు చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ కాల్ పిక్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. అభి, ఏమైపోయావు? నిన్నటి నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు, నేను చేస్తున్నా ఆన్సర్ చేయట్లేదు. హెల్త్ ఓకే కదా? నేను బాగానే ఉన్నాను చేతన్. వాయిస్ ఏంటి అలా ఉంది? ఏడుస్తున్నావా? కంగారు నిండిన చేతన్ వాయిస్కి అభికి ఏడుపు మరింత తన్నుకొస్తుంది. అందుకే ఎక్కిళ్ళు పెడుతూ మాట్లాడలేక ఏడుస్తూ మొబైల్ను దూరంగా పెట్టేస్తుంది. అభి హలో, మాట్లాడు అభి. నువ్వు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వకపోతే నేను ఇప్పుడే మీ మహల్కి వస్తాను. అసలేమైందో చెప్పకుండా ఏడిస్తే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? ప్లీజ్ అభి, ఆ ఏడు పాపి ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. కాసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని, అదేం లేదు చేతన్, ఐఎమ్ ఓకే, నువ్వు కంగారు పడుకు. ఇంతకీ డిన్నర్ చేసావా? టాపిక్ డైవర్ట్ చేయకుండా ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అభి. ఇప్పుడు నువ్వు చెప్పకపోయావో నేను డెఫినెట్గా మీ మహల్కి వచ్చేస్తాను, తర్వాత నీ ఇష్టం. అభి గట్టిగా ఊపిరి వదిలి, నిషాన్ బావకి నా లవ్ గురించి చెప్పాను చేతన్. ఆ మాటకి చేతన్ మనసుకు మూగగా రోధిస్తుంది. ఎంత అభితో ఫ్రెండ్గా ఉంటున్నా ఒకప్పుడు అభిను ప్రాణంగా ప్రేమించాడు. అలాంటి అభి తనను కాకుండా తన భావను ప్రేమించడం చేతన్కి వినడానికి చూడ్డానికి కష్టంగా ఉన్న అభి సంతోషం కోసం భరిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అభి అలా చెప్పేసరికి చేతన్ కుండే మెలిపెట్టినట్టు ఉంది. చేతన్, చెప్పు అభి, అన్న ఏమన్నాడు? బావకి నేనంటే ఇష్టం లేదట,
తను నన్ను మరదలిగానే చూస్తున్నాడంట. నేను ఎంత చెప్తున్నా హీ కాంట్ అండర్స్టాండ్ మై లవ్. ఇట్స్ రియల్లీ హర్టింగ్ చేతన్. అభి ఏడుస్తూ తన ప్రేమ గురించి చెప్తూ ఉన్న చేతన్కి అది ఎందుకో హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇంకా తన ప్రేమ గెలవడానికి ఛాన్స్ ఉంది అన్న ఒక్క చిన్న హోప్ కనిపిస్తూ ఉంటే చేతన్ మొహంలో చిన్న స్మైల్ విరుస్తుంది. నువ్వంటే ఇష్టం లేదు అని నిషాన్ అన్నయ్య అంత క్లియర్గా చెప్తూ ఉన్నప్పుడు ఇంకా నువ్వు తన గురించి ఆలోచిస్తూ ఏడవడం ఫూలిష్నెస్ అభి. జస్ట్ లీవ్ ఇట్. ఒకటి గుర్తుపెట్టుకో అభి, లైఫ్లో నువ్వు ప్రేమించే వాళ్ళకంటే నిన్ను ప్రేమించే వాళ్ళతోనే నువ్వు హ్యాపీగా ఉంటావు. చచ్చిపో అని చెప్పు, హాయిగా చచ్చిపోతాను, కానీ భావని మర్చిపో అని మాత్రం చెప్పకు చేతన్. భావను మర్చిపోవాలి అంటే అది నా ప్రాణం పోయాకే అని ఏడుస్తూ కాల్ కట్ చేసి అక్కడే ఉన్న స్వింగ్ చైర్లో కూర్చుంటూ దూరంగా కనిపిస్తూ ఉన్న నక్షత్రాలను చూస్తూ ఉంటుంది. తన రూమ్లోకి వెళ్ళిన నిషాన్ మనసు అభి వైపే లాగేస్తూ ఉంటే కుదురుగా రూమ్లో కూర్చోలేక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అభిను చూడాలి అని మనసు లాగేస్తూ ఉంటే నెమ్మదిగా అభి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఇది ఇంకా ఏడుస్తూనే ఉందా అని తల లోపలికి పెడుతూ చూసిన నిషాన్కి ఆ రూమ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. రూమ్లో ఎవరూ లేరేంటి అని లోపలికి వచ్చి చూస్తూ వాష్రూమ్లో ఉందా అని అక్కడ కూడా చూశాక ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్న నిషాన్కి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి కనిపిస్తుంది. ఇంత చలిగా ఉంటే బయటేం చేస్తుంది అనుకుంటూ అక్కడికి వచ్చిన నిషాన్ అభి చేతన్తో మాట్లాడింది విని అక్కడే బాధగా నిల్చుకుంటాడు. ఎందుకే నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు? నా మీద ఎందుకంత ప్రేమ పెంచుకున్నావు? నీ మీద ఇష్టమున్నా అది చెప్పలేని సిచ్యువేషన్ నాది. నీకు ఎంత దూరంగా ఉండాలి అనుకున్నా నా మనసు నిన్ను అంత దగ్గర చేస్తుంది అనుకుంటూ అక్కడే ఇంకాసేపు ఉంటే ఎక్కడ అభి ముందుకు వెళ్తాడో అని అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. బెడ్ మీద కూర్చున్న నిషాన్కి అభిను తాను ఫస్ట్ టైం చూసింది గుర్తొస్తుంది. తన పేరెంట్స్ ఆశీ పేరెంట్స్తో మాట్లాడి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశాక ఒకరోజు ఆశీను చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు నిషాన్. హుషారుగా ఆశీ ఇంటి ముందు కారాపి కీస్ను వేళ్లతో తిప్పుతూ గాల్లో ఎగిరేస్తూ నవ్వుతూ కాలింగ్ బెల్ కొడతాడు. ఆశీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుందని ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్న నిషాన్ ఆశల మీద యాసిడ్ పోస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది అనిత. షట్ అని డిసప్పాయింట్ అవుతూ దాన్ని మొహం మీద కనిపించకుండా చిరునవ్వుతో కవర్ చేస్తూ హాయ్ అత్తయ్య అంటూ నవ్వుతూ పలకరిస్తాడు. నిషాన్ నువ్వా, రా బాబు అని నవ్వుతూ నిషాన్ని లోపలికి ఇన్వైట్ చేసి నిషాన్ సోఫాలో కూర్చున్నాక ఏంటి నిషాన్ సడన్గా వచ్చావు? నువ్వు వస్తున్నట్టు ఆశీ కూడా చెప్పలేదు. కాఫీ టీ ఏమైనా తాగుతావా అని హైరానా పడుతూ ఉన్న అనితాను రిలాక్స్ అత్తయ్య, టెన్షన్ అవ్వకండి, నేను నార్మల్గానే కలవడానికని వచ్చాను. నేను వస్తున్నట్టు ఆశీకి కూడా తెలియదు. అన్నట్టు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అది టెంపుల్కి వెళ్ళాలని రెడీ అయ్యాను నిషాన్. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తాను. అయ్యో నా గురించి మీ ప్రోగ్రామ్ ఎందుకు చేంజ్ చేసుకోకండి. నేను ఇవాళ ఇక్కడే లంచ్ చేయాలని ఫిక్స్ అయ్యే వచ్చాను. మీరు హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి రాండి అని బలవంతంగా అనితాను టెంపుల్కి పంపించి కనిపించని ఆశీ కోసం రూమ్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు. రైట్ సైడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి బ్యాక్ సైడ్ నుండి ఒక అమ్మాయి హాఫ్ సారీ కట్టుకొని కనిపిస్తుంది. అది ఆశీ అనుకున్న నిషాన్ సౌండ్ రాకుండా డోర్ లాక్ చేసి హాయ్ అంటూ తన 2 చేతులతో ఆ అమ్మాయి నడుము చుట్టేస్తూ ముందు నుండి కనిపిస్తున్న మిర్రర్లో అభిను చూసి షాక్ అవుతూ అలాగే అభితో సహా కంగారుగా బెడ్ మీద పడిపోతాడు. అదనమాట వాళ్ళ ఫస్ట్ పరిచయం. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.